సో ఇక్కడ టెర్రా ఆర్గానిక్స్ నర్సరీ టెర్రా ఆర్గానిక్స్ దగ్గర ఫ్రూట్స్ అలాగే సీడ్స్ విత్తనాలు ఆర్గానిక్గా పండేవి అన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇంకా మనకి చాలా రకాలు తెలీదు. జస్ట్ మనం ఆయిల్స్ చూస్తాం, లేదంటే చూస్తాం అసలు ఆ చెట్లు ఎలా ఉంటాయి, మొక్కలు ఎలా ఉంటాయి మనకు తెలియదు కదా. ఇక్కడైతే మనకి స్ట్రాబెర్రీ ప్లాంట్, అలాగే రెడ్ సపోటా, నేరేడు, వైట్ నేరేడు, ఇంకా స్వీట్ చెర్రీ, మనీలా చెర్రీ, జబోటి కబా, ఇంకా ఆలివ్ కూడా ఉంది మనకి ఇక్కడ. ఆలివ్ ప్లాంట్ కూడా ఉంది. రెడ్ సపోటా ఇందాక మనం చేసుకున్నట్టు, రామ్ బూటాన్ అంట. ఇట్లా ఇది మహాబిల్వం, ఇది చూడండి, ఇది మహాబిల్వం అంట. ఇవన్నీ కూడా, ఇదంతా మహాబిల్వం. ఏకబిల్వం ఇవి శివుడికి అర్పిస్తారు అనుకుంటా, ఈ ఏకబిల్వం. సో ఇవి శివుడికి పెడతారు ఈ చెట్లన్నీ. ఆకులు అనేవి మేబీ ఆయనకు చాలా ఇష్టం అనుకుంటా, అందుకని అవి పెట్టి మరి పూజిస్తారు. కోరికలు కూడా తీరుతాయని అనుకుంటారు. ఇది పచ్చకర్పూరం అంట. వావ్, పచ్చకర్పూరానికి సంబంధించిన చెట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ రుద్రాక్ష, ఏకముఖి రుద్రాక్ష మొక్క కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడైతే చాలా రకాల మొక్కలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఎప్పుడు చూడనివి, ఎక్కడ చూడనివి మనకైతే ఇక్కడ కర్రీ లీవ్స్, కరివేపాకు చెట్టు చూడండి. మంచి ఒక్క కరివేపాకు చెట్టు తీసుకుంటే మీరు ఇంకోసారి షాప్కి పోనవసరం లే. ఇదే ఇందాక మనం చూసాం కదా మహాబిల్వం చెట్టు, ఇది ఏకబిల్వం. సో ఎవరైనా పూజలకు కావాలనుకుంటే 2 తీసుకొని వెళ్ళి మంచిగా పెట్టుకోవచ్చు. ఇది పచ్చకర్పూరం, ఇందాక అక్కడ నుంచి చూసాం కదా, ఇది పచ్చకర్పూరం అంట. ఇది ఏకముఖి రుద్రాక్ష మొక్క అంట ఇది. వావ్, చాలా అంటే చాలా బాగున్నాయి. మోసంబి అంట, ఇది గుమ్మడికాయ లాగా అనిపిస్తుంది కదా. ఇది వెరైటీ మోసంబి అంట, రేర్ మోసంబి. చూడండి అసలు మోసంబి లాగానే లేదు కదా. చెట్టు ఎలా ఉందో పండు అలా ఉంది, కలర్ కాంబినేషన్ బాగుంది. అదేదో మనం ప్యాంట్ షర్ట్ వేసుకున్నట్టు భలే ఉంది ఇది. సో మనకు ఇప్పట్లో చాలా ప్యాషన్ అయిపోయింది అనమాట పీనట్ బటర్ విత్ బ్రెడ్ తినడం. సో ఇది పీనట్ బటర్ తయారవుతుంది అంటే చూడండి, దీంట్లో నుంచే. ఈ మొక్క పీనట్ బటర్ మొక్క అంట. చూడండి, ఎప్పుడూ చూడలేదు నేను, ఇప్పుడు చూస్తున్నా ఫస్ట్ టైం ఇవన్నీ. సో ఇది పీనట్ బటర్ అంట. చూడండి, దీంట్లో నుంచి పీనట్ బటర్ తయారవుతుందంట. మరి ఏ పీనట్ బటర్ తింటున్నారో. అది బటర్ కానీ ఫ్రూట్ తినడానికా? టేస్ట్ కూడా మనకు చాలా బాగుంటుంది దాన్ని. ఇది పీనట్ బటర్ తినడానికే అంట. ఇది డైరెక్ట్ తినేసేయచ్చా? ఓహో, ఇది డైరెక్ట్ తినేసేయచ్చు అంట. ఇది జామకాయ చెట్టు అంట, భలే ఉంది కదా. ఇక కాయలు కూడా వచ్చాయి. ఇది కొంచెం డిఫరెంట్గా, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందంట. ఇది డైమండ్ రెడ్ గోవా అంట దీని పేరు. ది వెరైటీ హైబ్రిడ్ అనుకుంటా ఇది మేబీ. ఇంత అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఉన్నాయి. గంగవల్లి కూర, కోయకూర, రెడ్ గోంగూర, తోటకూర రెడ్, చుక్కకూర, పాలకూర, కొరియాండర్, బీరకాయ సీడ్స్, సొరకాయ, వైట్ కాకరకాయ, పంకిన్, వాటర్ మెలన్, గ్రీన్ కాకరకాయ, పొట్లకాయ, యాష్ గార్డ్, కుకుంబరు, దోసకాయ, చిక్కుడుకాయ, రాడిష్, టమాటో, ఆనియన్, బెండి, ఫ్రెంచ్ బీన్స్, చిల్లీ, చెట్టు చిక్కుడు, క్లస్టర్ బీన్స్, పర్పుల్ లాంగ్ బ్రింజాల్. ఇవి మేబీ పెద్ద వంకాయలు. గ్రీన్ రౌండ్ బ్రింజాల్, గ్రీన్ కలర్ వంకాయలు, పర్పుల్ రౌండ్ బ్రింజాల్, డ్రమ్ స్టిక్. ఇది ఏం చేస్తారు సార్? గచ్చికాయ అమ్మ. గచ్చికాయ అంటే మామూలుగానే
ఫెన్సింగ్ కి యూజ్ చేయొచ్చు. దీనికి మొత్తం ముళ్ళు ఎక్కువ ఉంటాయి. ఆహా. కాయలకి ముళ్ళు ఉంటుంది, పువ్వుకి ముళ్ళు ఉంటుంది, ఆకులకి కొమ్మలకి మొత్తం అనమాట. ఎవరికైతే ఫెన్సింగ్ లేదు ఇది వేసేసారంటే పాము కాదు ఏమి ఏం రావు, మేకలు అలాంటి ఏమి రావు, అన్నిటిని సేఫ్టీ కోసం యూస్ చేసుకోవచ్చు అనమాట. అది కాకుండా కూడా స్కిల్ మీద ఏమైనా ముట్టిమల లాంటివి వస్తాయి కదా, అలాంటప్పుడు దీంట్లో రాస్తే హీట్ జనరేట్ అవుతుంది. అవునవును. అది పెడతారు, గచ్చికాయతో చురుకులు పెడతారు. ఓహో ఓహో. ఓకే. తర్వాత దీన్ని గచ్చికాయలతో ఆడతారు. ఆడుకుంటారు. నేను ఆడేది దానికోసం ఫేమస్ ఇది. ఇది అదేనా? ఓకే. రాళ్ళతో ఆడేవాళ్ళు కదా, కాకపోతే దీనితో యాక్చువల్గా ఆడేది వీటితోనా? అవును, యాక్చువల్ గచ్చికాయలు అంటే ఇవే. అంటే ఇప్పుడు తెలియదు జనాలకు కాబట్టి అలా అయిపోయింది. సో అవి గచ్చకాయలంట. ఇదిగోండి ఇవి వీటితో ఆడుకునే వాళ్ళు. ఇలా 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 ఆడుకుంటాం కదా, యాక్చువల్గా రాళ్ళతో ఆడుకుంటాం, కానీ ఇవే గచ్చకాయలు అంటే. ఇవి ఇలా రాసి నిజంగా హీట్ అవుతుంది అనమాట. ఎక్కడైనా పుండ్లు అట్లాంటివి అయితే దాని మీద పెడతారు, హీట్కి తగ్గిపోతుంది అని చెప్పేసి. అలాగే ఇంట్లోకి ఎటువంటి పాములు కానీ మేకలు కానీ ఏవి రాకుండా సేఫ్టీకి ఇవి బార్డర్లో పెడతారంట. ఇంటి చుట్టూ ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అక్కడ పెడితే లోపలికి ఏవి రాకుండా జాగ్రత్తగా ఉండడానికి ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారంట.